నమస్కారం ఎన్సీఎన్ఎస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. సుప్రీంకోర్టులో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ తీర్పుకు ఎంఆర్బీఎస్ హర్షం, దళిత సంఘాల సంబరాలు. భీమ్గల్ సొంత గ్రామంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా వైద్యాధికారిని రాజశ్రీ. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మరియు ప్రధాన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్, నందిపేట మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సేవ సంస్థలో కేక్ కట్ చేసి విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను మాట్లాడుతూ జిల్లాకు పెద్ద దిక్కైన సుదర్శన్ రెడ్డి నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మంత్రి పదవిని పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కౌన్సిలర్లు, కార్యకర్తలు, తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, విద్యార్థులు తదితరులున్నారు. सुदर्शन रेड्डी साहब का आज बर्थडे मुबारक। सुदर्शन रेड्डी साहब को जो आज हमारे चेयरमैन मैडम और काउंसलर मिलकर आज तबासु स्कूल में आज प्रोग्राम रखे। बहुत बहुत हमारे सुदर्शन रेड्डी साहब को बर्थडे मुबारक और उनकी उम्र 100 साल रहा तो हमारे सुदर्शन रेड्डी साहब की कांग्रेस पार्टी सीनियर नायकुలు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో గౌరవ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ప్రజలందరి ఆశీర్వాదంతో సుదర్శన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని, మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటూ మా తరపున, మా ఆర్మూర్ పట్టణ ప్రజలందరి తరపున సుదర్శన్ రెడ్డి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సారు ఇంకా 100 సంవత్సరాలు అలాగే ప్రజలకు సేవ చేస్తూ అటు బోధన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల మీద ఒక కన్ను ఉంచుతూ జిల్లాని కూడా అభివృద్ధి చేస్తూ రాబోయే తరానికి ఆదర్శంగా నిలబడి రాబోయే తరంలో మాటువంటి యువకులని ప్రోత్సహించి మా యువకుల ద్వారా మీరు కూడా అన్ని పదవుల్లో మమ్మల్ని కూడా ముందడికి తీసుకుపోయి మీ అంతు సహాయ సహకారాలు మా మీద కూడా ఉంచాలి సార్. అదేవిధంగా మీరు ఎల్లవేళలా రాష్ట్రాల్లో కూడా తొందరగా మంత్రి పదవి చేపట్టి జిల్లాని ఆదర్శవంతమైన జిల్లాగా తయారు చేయాలని కోరుకుంటూ ఇటువంటి జన్మదినాలు ఇంకా జరుపుకోవాలని ఆర్మూర్ పట్టణ ప్రాంత ప్రజల నుంచి, నియోజకవర్గ ప్రజల నుంచి మీకు అభినందనలు తెలియజేస్తూ ఆర్మూర్ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ట్రైనీ ఐఏఎస్ అధికారి సంకేత్ తనిఖీ చేశారు. వసతి గృహంలో బాలికల అవసరాలను వార్డెన్ అడిగి తెలుసుకున్నారు. బాలికలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్తో పాటు సిబ్బంది తదితరులున్నారు. ఇప్పుడు 80s కట్టిన బిల్డింగ్ సార్ ఇది, కాబట్టి ఇది కొంచెం ఫ్యాన్స్ కానీ అవి హెచ్ఆర్లు పెంచినట్టు చేసేది సార్, అనౌన్స్ చేసారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకొని సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై గత 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న పోరాటంలో విజయం సాధించడం జరిగిందని, సుప్రీంకోర్టు దళితులకు ఊరట ఇచ్చిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని, ఉద్యోగాలను రిజర్వేషన్ ప్రకారం కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు, దళిత సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులున్నారు. 1994 నుండి ఉద్యమం మొదలైన నుండి 2024 వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాలు మాదిగ ఉపకులాలు స్వచ్ఛందంగా ఎనలేని త్యాగపూరితమైనటువంటి ఉద్యమాన్ని చేయడం వల్ల మరి న్యాయం గెలిచింది. ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగంతో సమానమైనది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రాజ్యాంగంలో మరి మాదిగ ఉపకులాల ఉద్యోగాల ప్రక్రియలో న్యాయం జరగలేదేమో కానీ ఎస్సీ వర్గీకరణ వల్ల మాత్రం మాదిగ ఉపకులాల ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. మాదిగలను ఏదో మభ్యపెట్టడానికో ఇంకా ఇతరత్ర ఆలోచనలతోటి మరి ఆ యొక్క మాటలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మార్చుకోవాలా. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీ రిజర్వేషన్లు ఒకే కులంకు కాదు, ఎస్సీ లోపల ఉన్నటువంటి 57 కులాలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు అందినప్పుడే అవి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్లకు సార్థకత ఉంటుందని చెప్పేసి నిర్ణయం మేరకే మరి ఈరోజు మా 30 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆ యొక్క జడ్జీలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. మనకు వచ్చిన తీర్పు ఈ మా బిడ్డలు కొంతమంది ప్రాణత్యాగం కూడా చేశారు. వారికి అంకితం ఇస్తున్నాము ఈ విజయాన్ని. అంతేకాకుండా అన్ని వర్గాలలో ఉండేటటువంటి పెద్దలు, సమాజంలో ఉండబడేటటువంటి ఈ అన్ని రకాలటువంటి వర్గాల ఉద్యమానికి అండగా నిలబడడం వల్లనే 30 సంవత్సరాలు ఈ ఉద్యమం మహోజ్వలంగా నడపబడి విజయం సాధించబడింది. మన మందకృష్ణ మాదిగ గారు తీవ్రమైన కృషి చేసిండ్రు. ఆయనకు మరొకసారి మా అభినందనలు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో ఆషాఢ ఆఖరి శుక్రవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుండి భక్తులు ఆలయంలో బారులు తీరి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నేటితో ఆషాఢ మాసం ముగిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులున్నారు. జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన భీమ్గల్ వాసి రాజశ్రీ తన సొంత గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. జిల్లా వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న రాజశ్రీ తన సొంత గ్రామమైన భీమ్గల్ పట్టణంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలాంటి వ్యాధులు వచ్చినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రమేష్, సూపరింటెండెంట్ నాగరాజు, వైద్యులు అజయ్ పవార్, వైద్య సిబ్బంది తదితరులున్నారు. వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దానికోసమని ఇంటింటి సర్వే కోసం మన ఫీల్డ్ స్టాఫ్ కూడా వెళ్తున్నారు. ఆ ఫీల్డ్ స్టాఫ్ రోజుకి ఒక్కొక్క పర్సన్ 50 ఇళ్ళు చేసుకునే విధంగా అందులో వాళ్ళు గుర్తించడం, స్టార్టింగ్ ఫీవర్ ఎవరు ఉన్నది వాళ్ళని గుర్తించేసి బేసిక్ మెడిసిన్స్ అనేవి ఇంటి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా అవసరమైన వారికి వ్యాధి నిర్ధారణ కోసము వాళ్ళు టెస్టింగ్ చేయడము, స్మీయర్స్ తీయడము, మళ్ళీ తర్వాత శాంపిల్స్ కూడా పంపడం అనేది జరుగుతుంది. సో దానికి ప్రజలందరూ కూడా వాళ్ళ సహకారము, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రము తొందరగా తెలియజేయడము చెప్పాలి. తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనం సీరియస్ కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఇందులో మెయిన్గా జాగ్రత్తలు తీసుకోవాల్సింది చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ వాళ్ళు, తర్వాత ఏజ్ వాళ్ళు, మళ్ళీ ఇంకేమైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరగా వాళ్ళకు ఏదైనా సఫర్ అవుతుంటే ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి అనిపించినప్పుడు వాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటే కనుక వాళ్ళకి మనం సహాయం చేయగలం. కార్ పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేసి 4 రిమాండ్కు తరలించారు. బాల్కొండ మండల కేంద్రంలో పాత జాతీయ రహదారి పక్కన ఓ దుకాణం ముందు
యూసఫ్ అనే వ్యక్తి కార్ పార్కింగ్ చేశాడు. దాంతో సదరు దుకాణదారుడు కారును తీయాలని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది. పరస్పరం దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ సముదాయించి పంపించారు. అనంతరం గొడవ తిరిగి మళ్ళీ ప్రారంభించడంతో నలుగురిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. నా పేరు రాజేష్. నేను గత నెల రోజుల క్రితము మా ఫ్రెండ్ గారి షాప్ తీసుకున్నా. ఇప్పుడు దాని పేరు కార్తికేయ అని పెట్టిన. ఆ కార్తికేయ ముంగట ఎర్టిగా కార్ని ముస్లిం అతను రోజు పెడుతుంటాడు, కానీ తననేమో పక్క షాప్లో కూర్చుంటాడు. నేను రిక్వెస్ట్ తోటి నెల రోజుల నుంచి చెప్తాను, అన్న ఇక్కడ పెట్టాక అని చెప్పేసి. ఈ రోజు ఏమన్నా అంటే కొంచెం రాష్ట్రం మాట్లాడి తీరా వాళ్ళందరి చుట్టుపక్కల నాకు పారాది వ్యాపారం ఉంటుంది. ఆ వ్యాపారంలో ఉన్న కొడుకులు వాళ్ళు వచ్చేసి మొత్తం నన్ను కొట్టుడు ఎడ్డంటాడు కొట్టిండ్రు, కట్టెలు రాళ్లతో తీసుకొచ్చి కొట్టిండ్రు. ఇది నా పరిస్థితి. ఒక్కరే ఉన్నారు, వాళ్ళందరూ మొత్తం 5-6 ఉన్నారు. మొత్తం నేను దూరం పోతే దూరంకే కూడా వచ్చిండు. ఈడు ఉంటేనే ఈడ అటు దాటిపోతే అటు వచ్చిండ్రు, డివైడర్ దాటిపోతే మళ్ళీ డివైడర్ కింద వచ్చిండ్రు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలో నిమిషాంబ ఆలయంలో విశిష్ట పూజలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి అభిషేకాలు చేసి ప్రత్యేక కృష్ణ ప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొందరి దాతల సహకారంతో 45 వారాలు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ప్రతి నెల తల్లిలో ఫస్ట్ శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా రావటం జరుగుతుంది. ఈ అమ్మవారి యొక్క స్థలము చాలా మంచిగా ఉంది కాబట్టి ప్రతి వారం కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలు వస్తారు. అమ్మవారు కూడా అందరికీ అన్ని విధాలైనటువంటి కోరికలు తీరుస్తుంది. అమ్మవారి కృపతోటి అందరూ మంచిగా ఉండాలి. మాది భీమ్గల్. మేము ఇక్కడ గుడికి వచ్చినాము బాల్కొండ. 5 వారాలు వచ్చిన తర్వాత ఇప్పుడు నెలకు వస్తున్నా. మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తున్నాము. అంతా మంచిగా జరుగుతుంది దేవి దయ వల్ల. బోధన్ ఎమ్మెల్యే జన్మదినంను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆయా మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీతో పాటు కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డికి జన్మదిన వేడుకలు చేశామన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకొని రానున్న రోజుల్లో మంత్రి పదవిని వరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. జక్రన్పల్లి మండలం తొల్లికొండ గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై నిన్న సుప్రీంకోర్టులో వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. తొలికొండ గ్రామంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు మాదిగలు హర్షం వ్యక్తం చేస్తూ మహిళలు, సంఘ పెద్దలు డప్పులతో ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే బైక్ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అలుపెరగని పోరాటం జరిగిందని, ఈ పోరాటంలో తొలికొండ గ్రామం క్రియాశీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా మాదిగ ఉపకులాలు వర్గీకరణ లేకపోవడం వల్ల విద్య, ఉద్యోగ, సాంఘిక సంక్షేమ రంగాల్లో వెనుకబడిపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో నిన్న వెలువడినటువంటి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మాదిగ కులాల ప్రజలు విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగంలో ముందుకు సాగడానికి ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఊదు నందన్ని మాదిగ కుల సంఘాన్ని మొత్తం వేజ్ చేపించి 4 గంటలకైనా అట్లీస్ట్ నా కార్యకర్తను, నా నాయకుడిని నేను చూసుకోవాలని చెప్పేసి వచ్చి మరి భుజం మోసి ఆయనకు అంతిమ సంస్కరణలు చేయడం జరిగింది. అంత పెద్ద చరిత్ర తొల్లికొండకున్నది. అందుకనే తొల్లికొండ నిత్యం ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని తన ఒంటి మీద నిలబెట్టుకొని ఉద్యమాలు చేస్తున్నది. అందుకని తొల్లికొండలో ఇంకా ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు పుట్టాలని నేను ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఇదే ప్రాంతానికి, ఇదే తొల్లికొండ గ్రామానికి చెందినవాడిగా చెబుతూ భీమ్గల్ మండలం పురాణిపేట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ హంస మాట్లాడుతూ 7, 8 మరియు 9 నెలల గర్భిణీ స్త్రీలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించామని, ప్రసవం జరిగిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు తాగించాలని, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు తాగించాలన్నారు.
శిశువుకు నీళ్లు ఏమీ ఇవ్వకూడదని సూచించారు. 7 నెలల నుండి బాలామృతం జావలాగా చేసి తాగించాలని, 9 నెలల నుండి బాలామృతం ఉగ్గులాగా చేసి తినిపించాలని, ఇది పౌష్టిక ఆహారమని, త్వరగా జీర్ణమవుతుందని తెలిపారు. పిల్లలకు 7 నెలల నుండి 2 సంవత్సరాల వరకు గోల్డెన్ డేస్ కాబట్టి అప్పటి వరకు బాలామృతం, అదనపు పౌష్టికాహారాన్ని పిల్లలకు అందజేయాలని తల్లులకు సూచించారు. తల్లిపాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందని, ముర్రు పాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని, తల్లిపాలు స్వచ్ఛమైనవని, తేలికగా జీర్ణమవుతాయని తెలియజేశారు. సలహాలు సంప్రదింపులు చేయడం జరిగింది. అట్లాగే డెలివరీ అయిన తర్వాత ముర్రు పాల గురించి తెలియజేయడం జరిగింది. తర్వాత 6 నెలలు నిండే వరకు ఏ బిడ్డకైనా కానీ పూర్తి 6 నెలలు నిండిన తర్వాతనే ఏదైనా అదనపు ఆహారం తినిపించాలి. అప్పటి వరకు ఒక్క చుక్క నీరు కూడా, అది ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ నీటి చుక్కను బిడ్డలకు అస్సలు తాగించకూడదని తెలియజేయడం జరిగింది. అట్లాగే 6 నెలలు నిండిన తర్వాత 7 నెలల నుంచి మన అంగన్వాడీ నుంచి పౌష్టికాహారం అనేది బాలామృతం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చే 7 నెలలు నిండినప్పుడు పిల్లలకు తల్లి జావ లాంటి టైప్గా తయారు చేసి పిల్లలకు తాగించాలి. రోజుకు ఒక చిన్న పిల్లలు అయినప్పుడు 2 నెలల వరకు ఒక 50 గ్రాముల వరకు జావలాగా తయారు చేసి తాగించాలి. పచ్చలనాడుగూడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మాదిగ సంఘ సభ్యులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్నటి రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా చేయడమే కాకుండా మా పిల్లల భావితరాల భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఉందని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అభినందనీయమని తెలుపుతున్నామన్నారు. గత 30 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లాలోని ఇరుమూరు గ్రామంలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఉద్యమ స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కొరకు ముందుకు వెళ్ళడం జరిగిందని చెప్పారు. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రాణత్యాగాలు కూడా చేశామని అన్నారు. వారికి ఉద్యమాభివందనాలని తెలియజేశారు. ఉద్యమ నేత మందకృష్ణ మాదిగకు పాదాభివందనాలు తెలుపుతున్నామని, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, వివిధ పార్టీల నాయకులకు కృతజ్ఞతలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల సభ్యులు రవి, ప్రతాప్, నెహ్రూ, సంజీవ్, మోహన్, భూమేష్ మరియు సంఘ పెద్దలు పాల్గొన్నారు. 30 సంవత్సరాల సంధి కుటుంబాన్ని త్యాగం చేసి మా జాతి కొరకు కోరిన మందకృష్ణ గారికి మేమందరం శిరస్సు వహించి పాదాభివందనాలు తెలుపుతున్నాము. ఎస్సీ ఎస్టీ కులాలలో ఎందరో వెనుకబడిన కులాలు ఉన్నాయి. భవిష్యత్తు కొరకై ఈరోజు పిల్లల భవిష్యత్తు కొరకై ఇచ్చిన తీర్పు మా ఎస్సీ ఎస్టీల తరఫున అందరం గౌరవాభివందనాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కొరకై సహకరించిన ప్రతి రాజకీయ పార్టీకి గౌరవాభివందనాలు తెలుపుతున్నాము. మోతాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాముల ఆధ్వర్యంలో మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గిర్మాజీ గోపి మాట్లాడుతూ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. రానున్న రోజుల్లోనూ ఆయన నిజామాబాద్ జిల్లాకు మరిన్ని సేవలు చేయాలని తాము ఆకాంక్షిస్తున్నామని అన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో గ్రామ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీలో నిన్న ఆదివాసీ బిడ్డ, ప్రజా ఉద్యమ నాయకురాలు, మహిళా మంత్రి సీతక్కను బీఆర్ఎస్ నాయకులు అవమానకరంగా మాట్లాడినందుకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశామని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎర్గట్ల టౌన్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఎర్గట్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రానున్న రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టాలని తాము ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. భగవంతుని కృపతో ఆయన చల్లగా ఉండాలని తాము కోరుకుంటున్నామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి.
ఆర్మూర్లో బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. సుప్రీంకోర్టులో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ తీర్పుకు ఎంఆర్బీఎస్ హర్షం, దళిత సంఘాల సంబరాలు. భీమ్గల్ సొంత గ్రామంలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా వైద్యాధికారిని రాజశ్రీ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.